తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం వైసీపీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయా? ఫ్యాన్ గాలి తగ్గుతుందా, లేక ఆ పార్టీ నేతలే ఒకరి గాలి ఒకరు తీసేస్తున్నారా? నిన్న మొన్నటి వరకు అధికారాన్ని అనుభవించిన నేతలు ఇప్పుడు నియోజకవర్గంలో పార్టీని కాపాడుకోలేక చేతులెత్తేస్తున్నారా? మాజీ హోంమంత్రి తానేటి వనిత నాయకత్వంపైన సొంత పార్టీలోనే నిప్పులు చెరుగుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వనిత వద్దు తలారే ముద్దు అంటూ సోషల్ మీడియాలో సాగుతున్న రచ్చ ఇప్పుడు తాడపల్లి గడప తొక్కింది. మరి గోపాలపురం గడ్డపై ఫ్యాన్ రెక్కలు విరుగుతున్నాయా? మాజీ హోంమంత్రి ఇలాఖలో పరిస్థితి ఏంటి? సీనియర్ నేతలు పార్టీని వీడుతున్న అధిష్టానం మౌనం దేనికి సంకేతం? అసలు గోపాలపురం వైసీపీలో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. కొన్ని నెలల క్రితం జరిగిన ఒకే ఒక్క నిర్ణయం. కొవ్వూరు నుంచి వచ్చిన కొత్త ఇన్ఛార్జి ఎంట్రీ. గోపాలపురం రాజకీయ సమీకరణం ఒక్క రాత్రిలో మారిపోయింది. కొందరికది రొటీన్ పార్టీ డెసిషన్, కానీ లోపల ఉన్నవారికి అది సైలెంట్ టేక్ ఓవర్. పాత నాయకులు ఒకవైపు, కొత్త నాయకత్వం మరోవైపు, మధ్యలో క్యాడర్. ఎవరి మాట వినాలో తెలియని స్థితి. ఒక సమావేశంలో ఒక కార్యకర్త గుసగుసలాడారు, ఇక్కడ శత్రువులు బయట కాదు లోపలే ఉన్నారని. ఆ మాట తర్వాతే మొదటి లీకు బయటకు వచ్చింది. ఒకరి తర్వాత ఒకరు నేతలు పార్టీని వదిలారు. అసలు ఫైట్ ఇప్పుడు రోడ్ల మీద కాదు, ఫోన్ స్క్రీన్ల మీద. ఒకే పార్టీ గ్రూపులు రెండయ్యాయి. మెసేజ్లు కాదు, మిస్సైల్స్ లో పడుతున్నాయి. ఇది పార్టీనా లేక రెండు ఫ్యాక్షన్ల వార్ రూమ్లా అనే ప్రశ్న మొదలైంది. గోపాలపురం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. 2019లో ఫ్యాన్ గాలికి వైసీపీ అడ్డాగా మారింది. తలారి వెంకట్రావు భారీ మెజారిటీతో ఇక్కడ విజయకేతనం ఎగరేశారు. కానీ 5 ఏళ్లు తిరక్కముందే సీన్ రివర్స్ అయింది. అధికారం కోల్పోయిన కేవలం 19 నెలల కాలంలోనే ఇక్కడ వైసీపీ కథ కంచికి చేరుతుందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. గత ఎన్నికల ముందు అధిష్టానం చేసిన ఒకే ఒక్క ప్రయోగం ఇప్పుడు పార్టీ పునాదుల్ని కదిలిస్తోంది. కొవ్వూరు నుంచి తానేటి వనితను గోపాలపురం నియోజకవర్గానికి పంపడం, గోపాలపురం నియోజకవర్గం నుండి తలారి వెంకట్రావును కొవ్వూరుకు షిఫ్ట్ చేయడంతోనే అసలు కథ మొదలైంది. గతంలో గోపాలపురంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నెగ్గిన తానేటి వనిత ఆ పార్టీని వీడి వైసీపీకి తరలి వెళ్లిపోవడంతో మండిపడ్డ తెలుగుదేశం కార్యకర్తలు ఓ పక్క, తలారి వెంకట్రావును కాదని తానేటి వనితకు గోపాలపురంలో సీటు ఇవ్వడంతో తలారి వర్గం మరోపక్క తానేటి వనితకు వ్యతిరేకంగా మారడంతో టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అఖండ మెజారిటీతో గెలుపొందారు. అయితే వనిత నాయకత్వ లోపం ఇప్పుడు క్యాడర్కు శాపంగా మారిందని, సమన్వయం లేక పార్టీ కుప్పకూలుతోందని క్షేత్రస్థాయి కార్యకర్తలు నిప్పులు చెరుగుతున్నారు. మాజీ హోంమంత్రి తానేటి వనిత తీరుపై నియోజకవర్గంలో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నియోజకవర్గంలో ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఫ్యాన్ రెక్కలు విరిగి పార్టీ ఖాళీ అయ్యేలా కనిపిస్తోంది. అవును, మాజీ హోంమంత్రి తానేటి వనిత ఇన్ఛార్జిగా వచ్చిన 19 నెలల్లోనే సీన్ మొత్తం రివర్స్ అయింది. నాయకుల మధ్య సయోధ్య కుదర్చాల్సింది పోయి ఉంటే ఉండండి పోతే పోండి అన్నట్లుగా వనిత వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు క్యాడర్లో చిచ్చు రేపుతోంది. గతంలో తలారి వెంకట్రావు హయాంలో ఏర్పడిన వర్గ విభేదాలను చక్కదిద్దాల్సింది పోయి ఇప్పుడు ఆయన వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టేయడంతో గోపాలపురం వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా మహిళా నేతలను ఎదగనివ్వకుండా అణిచివేస్తున్నారనే ఆరోపణలు ఒకటైతే, ఉండేవాళ్లు ఉంటారు పోయేవాళ్లు పోతారని ఆమె ఉదాసీన వైఖరి పార్టీని అధపాతాళానికి తొక్కుతోందన్నది క్యాడర్ ఆందోళన. కార్యకర్తలకు అండగా ఉండాల్సింది పోయి ఒంటెత్తు పోకడలతో వర్గపూర్ణ ప్రోత్సహిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇన్ఛార్జితో వేగలేక పరువు పోతుందన్న భయంతో కీలక నేతలంతా కండువాలు మార్చేస్తున్నారు. సాక్షాత్తు సాబ్ డైరెక్టర్ కపల వరలక్ష్మి, ద్వారకా తిరుమల జెడ్పీటీసీ శామ్యూల్, గోపాలపురం ఎంపీపీ ఉండవల్లి సత్యనారాయణ, రాష్ట్ర వాణిజ్య విభాగ నేత తొమ్మండ్రు రమేష్ లాంటి ఉద్దండులే ఇప్పుడు సైకిల్ బాట పట్టారు. ద్వితీయ శ్రేణి నేతలు కూడా ఈ పార్టీలో ఉండలేం, ఈ నాయకత్వంలో గెలవలేమని బహిరంగంగానే చర్చించుకుంటున్నారట. ఇక రచ్చ రోడ్ల మీద నుంచి సోషల్ మీడియాకు చేరింది. వైసీపీ గ్రూపుల్లోనే ఒకరినొకరు బూతులు తిట్టుకునే స్థాయికి పరిస్థితి దిగజారింది. సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు 2 వర్గాలుగా విడిపోయి వీధి పోరాటానికి దిగుతున్నారు. ఒకరినొకరు దూషించుకుంటూ పార్టీ పరువును బజారున పడేస్తున్నా తాడేపల్లి పెద్దలు మౌనం వహించడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అటు అబ్జర్వర్లు కూడా వాస్తవాలను దాచి హైకమాండ్ కు తప్పుడు నివేదికలు ఇస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మొత్తానికి గోపాలపురం వైసీపీలో ముఠా తగాదాలు ముదిరి పాకాన పడ్డాయి.
పరిస్థితి చూస్తుంటే పంచాయతీ ఎన్నికల నాటికి పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి కనిపిస్తోంది. నిజమే, తానేటి వనితో డోంట్ కేర్ ధోరణి ఇలాగే కొనసాగితే గోపాలపురంలో వైసీపీ అడ్రస్ గల్లంతవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా జోక్యం చేసుకుని డ్యామేజ్ కంట్రోల్ చేస్తారా, లేక ఈ గోపాలపురం నియోజకవర్గంలో కొత్తగా కట్టుకున్న కంచుకోట కూలిపోవాల్సిందేనా? వేచి చూడాలి. ఇది ప్రస్తుతం గోపాలపురం వైసీపీలో ముదురుతున్న తానేటి వర్సెస్ తలారి వార్. ఒకప్పుడు ఫ్యాన్ గాలి బలంగా వీచిన చోట ఇప్పుడు అంతర్గత కుమ్మలట్టలు సెగలు రేపుతున్నాయి. హోంమంత్రిగా వెలిగిన నాయకురాలి ఇలాకాలో సొంత క్యాడరే తిరుగుబాటు జెండా ఎగరేయడం, అబ్జర్వర్లు మేనేజ్ అవుతున్నారనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు. అయితే ప్రశ్న ఒక్కటే, ప్రజాక్షేత్రంలో ఓటమి కంటే సొంత గుట్టిలో ఈ గ్రూపు రాజకీయాలే పార్టీని నిలువున ముంచేస్తాయా? తాడేపల్లి పెద్దలు ఇప్పటికైనా క్షేత్రస్థాయి వాస్తవాలను గుర్తిస్తారా, లేక గోపాలపురం గడ్డపై ఫ్యాన్ రెక్కలు విరిగిపోయే వరకు వేచి చూస్తారా? మొత్తానికి అటు ఇన్ఛార్జి మొండితనం, ఇటు క్యాడర్ అసహన మధ్య గోపాలపురం వైసీపీ కథ ఏ తీరానికి చేరుతుందో కాలమే సమాధానం చెప్పాలి. సో ఇప్పటికైతే పార్టీలో పరిస్థితిని చక్కదిద్దేలా అధిష్టానం ఫోకస్ చేస్తుందా లేదా అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది.